అన్నగా పెద్ద దిక్కుగా నిలిచిర్రు. మనం ఎన్నో అడ్డమైన వీడియోలకు లైక్ కొడతాం, షేర్ కొడతాం, స్టేటస్ పెట్టుకుంటాం, స్టోరీ కూడా పెట్టుకుంటాం. కానీ 10 మందికి పనికొచ్చే వీడియోలను అయితే అస్సలు పట్టించుకోము. నమస్తే దోస్తులు, ఇజల్టి ముచ్చట ఏంటంటే మన నిర్మల్ జిల్లా అడెల్లి సారంగపూర్ కు చెందిన శివరాత్రి నర్సయ్య అనే వ్యక్తి అనుకోకుండా దుబాయ్ లో చచ్చిపోతే అక్కడ నుంచి శవాన్ని తీసుకొచ్చే పరిస్థితి కూడా లేక ఇంటికాడ తిందమంటే తిండికి లేక ఇంటికి వచ్చిన శవాన్ని గాలబెడదామంటే పైసలు లేక కుటుంబం బాధపడుతున్నా. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఇంటికి రాకపోయేసరికి ఎంతో బాధపడుతున్న కుటుంబాన్ని అయితే అండగా మేము ఉన్నామంటూ యూట్యూబ్ వీడియోలు తీసేటోళ్ళు గానీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు తీసేటోళ్ళు కొంతమంది అయితే వాళ్ళకు తోచినంత సాయం చేసిరు. నేను కూడా నాకు తోచినంత సాయం చేసి ఒక వీడియో పెడితే మన ఖానాపూర్ మండలికి చెందిన రాపెల్లి వెంకటేష్ యాదవ్ అన్న అయితే దుబాయ్ నుండి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా శవాన్ని గాలబెట్టే రోజు అయ్యే ఖర్చు అట్లనే కొన్ని సామాన్లకైతే 30,000 రూపాయలు పంపించి వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మన రాపెల్లి వెంకటేష్ యాదవ్ అన్న అట్లనే సదరపల్లి నరసన్న, నరేందర్ అన్న, దానివేని మహేందర్ అన్న, రాకేష్ గౌడ్ అన్న, నరేష్ రెడ్డి అన్న, తెలంగాణ జీవనాధార సేవా సమితి